ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరొచ్చక్కడ అవకాశాన్ని ఇచ్చాడు. బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు స్వయంగా వారితో చెప్తున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టడానికి, ఎందుకు యేసుక్రీస్తు వారు పుట్టాడు అంటే, ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుకి ఎందుకు పుట్టాడు, లేకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనే అంశాల్లో కొన్ని విషయాలు విన్నాం గడిచిన వీడియోస్లో. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించడానికి అనే వర్తమానాలు విన్నాం. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఇది ఆయన వచ్చిన తర్వాత జరిగిన సంఘటనే కాదు, ఆది నుండి కూడా దేవుడు నశించిన వారిని రక్షించడానికి, లేకపోతే భూమి మీదకి రాకముందు నుంచే దేవుడు తన ప్రజల జీవితాల్లో నిరంతరం ఈ పని చేస్తూనే ఉన్నాడండి. అంటే మనుషులు తప్పిపోయిన వారి, పాపంలో పడిపోయిన వారిని, నశించిపోతున్న వారిని ఆయన వెతికి రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన నశించిన వారిని వెతికి రక్షించడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆయన అయినప్పటికీ అవి కూడా సరిపోవట్లేదని ఆయనే తిరిగి వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి నశించిన వారిని, అంటే ఆది నుంచి ఆయన వచ్చే వరకు ఏ విధంగా ఆయన రక్షించాడో, ఈ లోకంలో ఉన్న వారిని ఏ విధంగా, నశించిపోతున్న వారిని, నాశనానికి దగ్గర అవుతున్న వారిని ఏ విధంగా ఆయన రక్షించాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన రాకముందు నుంచి కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన ఈ లోకానికి రాకముందు నుంచి కూడా, ఆది నుంచి కూడా మనుషుల విషయంలో, నశించిపోతున్న వారి విషయంలో ఒక చక్కటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ విషయాలను నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ముందుగా మరణపు అంచున నిల్చున్న వారిని వెతికి రక్షించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరణపు అంచున నిల్చున్న వారి జీవితాలని వెతికి రక్షించిన వాడు ఆయన. ఇస్మాయిల్ హాగార్ జీవితాన్ని మనం గమనిస్తే ఆదికాండం 21 16, 17, 18, 19 వచనాల్లో అక్కడ ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను. ఇక్కడ ఏంటంటే హాగారు ఇస్మాయిల్ని తీసుకుని ఇక బయలుదేరిపోయింది. అబ్రహాంని, సారాని అందరిని విడిచిపెట్టి ఇక వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎడారి ప్రాంతంలోకి వచ్చిన ఆ ప్రాంతంలోనంట అక్కడ నీళ్ళు అయిపోయేసరికి చిన్న పిల్లవాడని రాయబడితే 14 సంవత్సరాలు, మేబీ 14-15 సంవత్సరాలు ఉన్నాయి ఇస్మాయిల్కి. అయితే వాటర్ తప్పికయి ఎడారిలో వచ్చారు. ఎక్కడ నీరు దొరకకపోతే ఆ ఇస్మాయిల్ దాహము చేత, ఎండ దెబ్బ చేత గిలగిల కొట్టుకుంటుంటే ఆ తల్లి, ఆ కుమారుడు చచ్చిపోతాడు, ఆ చావు నేను చూడలేను, ఈ మరణ వేదన నేను చూడలేనని ఎలిగెత్తేడుస్తుందంట. ఆ పక్కకు పోయిందాడు, అలా గిలగిల కొట్టుకుంటే పిల్లోడు ఇస్మాయిల్, ఎందుకంటే నీళ్లు లేక గిలగిలాడిపోతున్నాడు. మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాడు ఈయన. అక్కడ ఏది నీరు దొరకని పరిస్థితి, ఎడారిలో దొరకవు. గిలగిలగిల కొట్టుకుంటే నేను ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలి నాకు అన్న బిడ్డకని ఆమె అటువరిగెట్టి ఇటువరిగెట్టి ఏది సాధ్యం కాక ఇదిగో గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. మరణపు అంచున తన బిడ్డ ఉన్నాడండి. అది కల్లారా చూడలేక ఆ యొక్క హాగారు దూరంగా పోయి కన్నీరు పెట్టి గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్న సమయంలో దేవుడు ఆ చిన్నవాని మరణ వినను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగారును పిలిచి, హాగారు నీకేం వచ్చినది, భయపడకము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దేవుని దూత ఆకాశం నుంచి వారితో మాట్లాడుతుంది. వారు అంటే ఆ ఎడారిలో వారు నీరు దొరకలేని పరిస్థితిలో, నశించిపోయే పరిస్థితిలో, మరణానికి అంచున ఇస్మాయిల్ ఉండగా దేవుడు వారిని విడిచిపెట్టేయలేదు. పోతే పోనీ అనలేదండి. వారిని వెతికి, వారి ఎడారి ప్రాంతంలో ఉన్న వారిని దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. దేవుని దూత ఆ ఆకాశం నుండి మాట్లాడుతుంది. ఏమొచ్చింది నీకు? దేవుడు మాట్లాడుతుంది, నీకేమొచ్చింది? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ మరణపంచునున్నా దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన వెతికిని ఎందుకు వచ్చి అంటాడు, ఏమొచ్చింది, భయపడకో.
ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టగలిగితే ఏంటి, నువ్వు మరణపు అంచునున్నా సరే నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నీ స్వరాన్ని వింటాడు. నువ్వు నిజంగా మొరపెట్టగలిగితే దేవునికి రాయబడింది మొర విన్నాడు. అంటే నశించిన దాన్ని వెతికి రక్షిస్తాడు ఆయన. అప్పటి నుంచి అలా మొరపెట్టి ఆ కుర్రాడు మొరపెట్టాడు. దేవుడిని అడిగాడో మరి ఏడుస్తున్నాడో తెలియదు, కానీ భక్తి ఉండుంటుంది. ఇస్మాయిల్కి భక్తి లేదని అంటలేదు. ఇస్మాయిల్ జీవితంలో కూడా భక్తి కలిగిన వాడే. మొరపెట్టాడు ఆయన. ఆ మొరన దేవుడు విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతి పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసి ధనంతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు వెతికి రక్షించి వరం వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైపోయింది, లేవనెత్తు, వాడు చచ్చిపోతాడు అనుకున్నావా? లేదు, మరణ పంచులు ఉన్నాడు అనుకున్నావా? పాప మరణం చూడలేక దూరంగా వెళ్ళి ఏడుతుందండి. దేవుడు అన్నాడు, ఏం పోయే కాలం వచ్చింది నీకు, వాడు చనిపోడు, వాడు గొప్ప జనం అవుతాడు, రా అని ఎత్తుపెట్టుకో అని ఎత్తుపట్టుకోమని చెప్పి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. హల్లెలూయా. మరణ పంచునున్న వారికి ఎడారిలో సెలయేర్లు ప్రవహించినట్లుగా, ఎడారిలో ఎడమావుల నుంచి నీళ్లు రప్పించినట్లుగా, ఎడారిలో సెలయేర్లు పుట్టించి దేవుడు మన దేవుడు. ఆ ఎడారి ప్రాంతంలో నీరు చుక్క దొరకదు, కానీ ఆమె కన్నులు తెరిచినప్పుడు ఎదురుగా ఏం కనబడిందంటే నీరు కనబడింది. ఆ నీరు తీసుకొచ్చి చిన్నవానికి త్రాగనిచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఎడారిలో ఎవడో కనుక్కోలేడు వాళ్ళని. ఎడారిలో ఎవడు ఆ సమయంలో సహాయం చేయలేడు. ఎడారిలో బతుకుతూ ఉన్నారు. ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ పడిపోయాడు పిల్లోడు, నడవలేక దప్పికయ్యి దాహం. ఎవడు ఆ దప్పిక తీర్చలేడు, ఎవడు వారిని కనుగొనలేడు. ఆ కనుగొనలేని ప్రాంతము మరణపు అంచులో ఉన్న వారిని సైతము దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. దేవుని స్వరం వచ్చింది, ఇదిగో వారి కొరకు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నీళ్లను ఎడారిలో దేవుడు బయటకు కనబడలే చేసి ఆ నీరు తాగిపిస్తే కుర్రాడు బతికాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మరణ పంచునున్న వారిని విడిచిపెట్టేసేవాడు దేవుడు కానే కాదు. మన దేవుడు ఏ రోజు నిజంగా అంటే ఇది యేసుప్రభు రాకముందు నుంచి జరుగుతున్న క్రియ కనబడుతుంది మనకి ఇందులో. యేసుప్రభు వారు రాకముందు నుంచి కూడా ఈ క్రియ జరుగుతూనే ఉన్నది. ఆయన ఎంతో మందిని మరణపు అంచులో ఆయన కాపాడుతూ ఉన్నాడు. హిజ్కియా జీవితాన్ని చూడొచ్చు. బతుకైపోయిన పరిస్థితిలో కూడా దేవుడే చెప్పించి మరలా ఆయన మొరపెట్టగా మొర విన్నాడు. కాబట్టి ఆయన అంటే భూమి మీదకి వచ్చిన తర్వాతే కాదు, భూమి మీదకి రాకముందు నుంచి ఆయనలో ఉన్న స్వభావం ఎవడన్నా నశించిపోతున్నట్టు వదిలేసే స్వభావం కాదండి. ఇస్మాయిల్ ఆ ప్రాంతంలో నశించిపోయే పరిస్థితిలో ఉండగా దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు ఆయన కొరకు ఎడారిలో నీటి బుగ్గను ఓపెన్ చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి పరిస్థితుల్లో ఎవడో కనుగొనలేని పరిస్థితిలో మనం ఉండగా, ఎవరు మనల్ని పట్టించుకోలేని పరిస్థితిలో మనం ఉండగా, ఆ మరణకరమైన పరిస్థితిలో అంచులోను ఉండగా, నీ వారే నిన్ను వదిలేసి వీడు అయిపోయాడు, వీడు చచ్చిపోతాడు, ఇక మనం ఏం చేతుల్లో ఏమీ లేదనుకొనగా దేవుడు నీ కొరకు ఆ రోజు ఇస్మాయిల్ కొరకు ఎడారులో నీట బుగ్గను ఉద్భవించేసినట్లుగా నీ జీవితంలో ఆ సమస్య నుండి బయటపడేయడానికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. నువ్వు నమ్మితే ఇదిగో అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ వారిని అంటే కన్న తల్లి బిడ్డను అక్కడ పడేసి ఏడుస్తుంది, నేను చూడలేని చావని. అలాగే ఈ రోజు నీకు ఆ పరిస్థితి ఉందేమో, దేవుడి క్రిస్మస్ లో మార్చబోతున్నాడు, నీకోసం అద్భుతం చేయబోతున్నాడు. మొరపెట్టు. దేవుడికి వినబడేలాగా మొరపెట్టు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మరణపు అంచులో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. ఆయన వారిని వెతికి రక్షించాడు. రెండో విషయాన్ని చూద్దాం. ఆదికాండం 19:15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలేము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిర్రి. అంటే బయటపడలేని పరిస్థితుల్లో ఉన్న వారిని వెతికి రక్షించిన దేవుడు. ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు, అన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ పట్టణం నాశనం కాబోతుంది. అంటే ఆ విషయం ఆయనకు తెలుసు. అంటే తెలియక ముందు ఆయన బయటపడలా. ఒకసారి ఆల్రెడీ మొత్తం దోచుకుపోయారు. అప్పటికన్నా బుద్ధి వచ్చి అబ్రహాము దగ్గరికి రాలా, అక్కడే ఉన్నాడు. వాళ్ళు తెలుసు ఎప్పటికన్నా ఈ పాపకరమైన పట్టణం, భయంకరమైన పట్టణం, నాశనమైన పట్టణం అని తెలిసినప్పటికీ అందులో ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే బయటపడలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు ఆయన. అక్కడే తన కూతుర్లకి సంబంధాలు కూడా కుదుర్చేశాడు పెళ్లిళ్ళు చేయడానికి. అంటే బయటపడే అవకాశం ఉన్నప్పటికీ ఆయన బయటపడలేకపోతున్నాడు అండి.
బయటపడే అవకాశం ఉంది. అంటే ముందుగానే తెలుసు ఆయనకి అది పాపంతో నింపిపోయిన పట్టణం. ఇంత భయంకరమైన పాపాలు ఎక్కడ ఉండాలరా? నేను ఒకప్పుడు నేను అబ్రాహాం దగ్గర ఎలా ఉన్నాను, అబ్రాహాం దగ్గర ఎలా ఎదిగాను నేను, ఏటి బతుకేటి పాపం బతుకు పోతాను అనుకల్లా అక్కడే ఉన్నాడు. బయటపడలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు ఆయన. తన చుట్టూ తానే అలివేసుకున్నాడు ముళ్ళ కంపెనీ. మరి దేవదూతలు వచ్చారు, ఒరే సస్తారా బాబు, రెండ్రా 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 అంటే లోతు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడా? లేదు. వాళ్ళ అల్లు దగ్గరికి వెళ్ళి, ఎవరే మీరు మా పిల్లల్ని పెళ్లి చేసుకుంటా అన్నారు కదా, రెండ్రా అమ్మాయి వెనకాల, మీరు రెండ్రా అమ్మాయి వెనకాల అని తడువు చేయించుడుగా దేవదూతలే బయటికి లాక్కెళ్ళి. అంటే బయటపడలేని పరిస్థితుల్లో నువ్వు ఈరోజు ఉన్నావేమో. ఆ రోజు దేవుడు లోతును వదిలేలేదండి, లోతు కుటుంబాన్ని దేవుడు వదిలేలేదండి. బయటపడలేని పరిస్థితిలో వారు ఉండగా దేవుడు వారిని స్వయంగా దూతలను పంపి వెతికి రక్షించాడు. అసలు అక్కడ గమనిస్తే సంఘటన, లోతు ఇంకా 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 అంటే దేవదూతలు వచ్చి ఊరే అయిపోతుందిరా చచ్చిపోతారా అని చెప్పినప్పటికీ లోతు ఇంకా తడువు చేయించున్నాను. లోతు ఇంకా 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 ఆగుతాం, ఇంకొంచెం ఆగుదాం, ఇంకొంచెం ఏం దొరుకుతుంది నీకు, పరిగెట్టు. ఈరోజు నీ జీవితంలో నీకు నువ్వుగానే బంధించబడిపోతున్నావేమో, నీకు నువ్వుగానే నీ చుట్టూ బంధకాలను అమర్చుకుంటున్నావేమో, లెగుద్దాం వద్దాం అనే సమయానికి ఆ బంధకాలను ఇరుక్కుపోతున్నావేమో. దేవుడు నీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. రాత్రి నిన్ను విడిపించేవాడు ఆయన, నీ చేయి పట్టి నడిపించేవాడు ఆయన. ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. బయటపడలేని పరిస్థితి ఏదైతే ఉందో, అది అప్పుల సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, లోతు కూడా బయటపడలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు. అక్కడ తనకు తానుగానే చేసుకున్నాడు ప్రతిదీ, ఎవడో చేయలేదండి, తనకు తానుగానే. అంటే అది పాపం అని తెలుసు, పాపకరమైన పట్టణం తెలుసు, అయినప్పుడే అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు ఆ బయటపడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన దూతను పంపి వారిని బయటికి లాక్కొచ్చినట్లుగా ఈ రోజు నువ్వు ఉన్న ఆ పరిస్థితి ఏదైనా, ఆర్థిక సమస్య అయినా, ఆపుల బాధ అయినా, ఆ సమస్య బంధువులతోనైనా, నీ ఇంటి వారితోనైనా, నీ రక్త సముద్రంలో ఆ సమస్య ఏదైనా, మానసికంగా ఏదైనా నిన్ను కుంగరిస్తున్నా, దేవుడు నిన్ను ఆ బయటపడలేని పరిస్థితుల నుంచి ఆయన బయట పడవేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేవాడు ఆయన, బయట పడవేయవాడు ఆయన. నమ్మితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రెండు విషయాలు మనం చూసాం. మరణపు అంచులో ఉన్న వారిని వెతికి రక్షించాడు. ఎడారిలో సైతము, భయంకర పట్టణంలో నశించిపోవాల్సిన బయటపడలేని పరిస్థితుల్లో లోతును దేవుడు తన దేవదూతలను పంపించి రక్షించిన దేవుడు మనం చూస్తూ ఉన్నా. అలాగే యెషయా గ్రంథము 6:3 వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారినందరినీ వెలుపునకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపునకు తోడుకొని ఇశ్రాయేలు పాలెంలోకి వారిని నడిపింపజేసిరి. ఇక్కడ గమనిస్తే నాశనం అయిపోయే స్థితిలో ఉన్న వారిని, తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. అంటే బేసిక్గా రహాబ్ అనే స్త్రీ గురించి రాయబడింది ఇక్కడ. రహాబ్ అనే స్త్రీ ఒక వేశ్య, ఆమె వ్యభిచారం చేస్తున్న బిడ్డ. అంటే వ్యభిచారం అనేది పాపం అని తెలిసినప్పటికీ తను చేస్తున్నది పాపం అని తెలుసు. ఎందుకంటే సమాజం వ్యభిచారం చేస్తున్న వారికి పూలమాల లేరు, పాపి అంటారు. అలాంటి అంటే వ్యభిచారం అనేది పాపం అని తెలిసినప్పటికీ మరి ఏ కారణం చేత ఆ వృత్తిలో దిగిందో, ఎందుకు అలా జరుగుతుందో తన జీవితంలో తెలియదు. కానీ ఆమె జీవితంలో నాశనం అయిపోయే స్థితికి వచ్చింది. ఆ నాశనం అంటే తనకు తానుగా శారీరకంగా, మానసిక అన్ని విషయాల్లో నాశన స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు రాబోతున్నారు, ఎరుకో గోడ తట్టుకోలేదు, ఇక అందరూ నాశనం అయిపోతారని తను గమనించిందో, దేవుని గురించి వింటుందో, తను చిన్న మార్పు తీసుకుంది. అంటే ఇంత భయంకరమైన పాపం ఆమెలో చిన్న మార్పు ఏంటంటే నమ్మిందండి. నమ్మి ఏం చేసింది? వేగులు వారిని దాచి వారిని సీక్రెట్గా పంపినప్పుడు, వారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన నాశనం అయిపోయే బిడ్డ ఆమె. అంటే మరి ఎరుకో పట్టణంలో చాలా మంది చచ్చిపోయారు కదా పాస్టర్ గారు, కేవలం దేవుడు రహాబును ఒక్కటే కాపాడాడు. ఇక్కడ నశించే వారిని ఎలా దేవుడు కాపాడాడు అంటే, నశించే వారిని దేవుడు కాపాడతాడు. ఇప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తే, ఆమె యేసు వైపు చూసి దేవుని వైపు చూసింది. ఆమె దేవుని వైపు చూడగా దేవుడు గొప్ప కార్యం అప్పుడు జీవితంలో నశించిపోవాల్సింది. ఆ ఎరుకో గోడలు కూలి చచ్చిపోవాల్సింది బిడ్డ. ఎందుకంటే ఎరుకో గోడ పైన ఇల్లు ఇది. చచ్చిపోవలసిన ఆమెని దేవుడు ఆమె కుటుంబాన్ని కాపాడి వేశ్యను వదిలేదండి. ఆమెలో వచ్చిన మార్పును బట్టి దేవుడు గొప్ప మార్పు దయచేసి ఆమెను తన జీనాలజీలో అంటే జనన పట్టికలో ఉంచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఆమెని తన నానమ్మ ఆ స్థితిలో ఉంచాడు.
జనన పట్టికలో ఆమె పేరు రాయబడింది, రాహాబు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆమె బిడ్డ చనిపోవాల్సిన బిడ్డ, నాశనానికి దగ్గర అయిపోయిన బిడ్డ, కానీ ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆమెలో మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి దేవుడు చనిపోవాల్సిన, నాశనానికి దగ్గర అయిపోయే బిడ్డని దేవుడు వెతికి రక్షించాడు. ఇదంతా యేసుక్రీస్తు రాకముందు నుంచి జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు వచ్చాక కాదండి ఇది. యేసుక్రీస్తు వారు వచ్చాక కాదు, యేసుక్రీస్తు వారు రాకముందు నుంచి కూడా ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకేం చేసాడని చూద్దాం. మనిషి 2 అధ్యాయంలో 10, 11, 12 వచనాలను చదువుకుంటూ వర్ణించుకుంటూ వెళ్తా. యెహోవా మనుష్యను అతని జనులకు వర్తమానంలో పంపిన వారు చెవి యొక్కకపోయారు. దేవుడు మనుష్య రాజు అంటే ఇటు మామూలుడు కాదండి. ఇజ్రాయెల్ చట్టరాజుల్లో గొప్ప చట్టరాజుడు. చాలా భయంకరమైన పనులు చేశాడు, చెప్పడానికి లేదు. అన్ని భయంకరమైన పనులు చేశాడు. దేవుడు ఎన్ని వర్తమానాలు పంపినా వాళ్ళు అసలు చెవి అంటే వినేవాళ్ళే కాదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బబులోనుకు తీసుకొని పోయి, అష్షూరు రాజులు వచ్చారంట. ఈ మనిషిని అందరిని పట్టుకొని గొలుసులతో బంధించి లాక్కుపోయినప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొన్నాడు. హల్లెలూయా. ఎక్కడ బతిమాలుకున్నాడండి? దేవా, ఈ సంఖ్యలు ఏంటి నాయనా? యారా ఇంత ముందు ఎంత దుర్మార్గం చేసు, అయినప్పటికీ నీ వాడిలో మార్పు వచ్చిందే. దుర్మార్గత చేసి ఆ మనిషి రాజులో కూడా ఒక మార్పు, అయ్యా నన్ను కాపాడని బతిమాలు కొనగా దేవుడు ఏం చేశాడు చూద్దాం. తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయన మొరలీడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతను తీసుకుని మనిషి అంటే బంధించబడిన వారిని విడిపించింది దేవుడు. బంధించబడ్డానికి కారణం ఎవరు? ఈయనే. బంధించబడ్డానికి గల కారణం ఈయన. మాట ఎలా దేవుడు మాట ఇంటే అసలు బందిఖానంలోకే పోడు. ఈయన బంధించుకున్నాడు, బంధించబడ్డాడు. దేవుడు మాట ఇంటే బంధించబడ్డావు. కానీ ఎక్కడో దారి తప్పిపోయి మరి తన జీవితంలో చేయకుండా పనులు చేసి బంధించబడగా దేవుడు ఆ బంధకం నుంచి విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో మందో లేకపోతే సిగరెట్లో, గుట్కాలో, లేకపోతే నీ జీవితంలో చూడకూడని ఆ పోనోగ్రఫీయో చేయకూడని తప్పుల్లోనో నీకు నువ్వే బంధించేసుకుంటున్నావేమో. దేవుని వైపు చూస్తే బంధకాలు లేవు, కానీ దేవుని వైపు చూడకుండా నీ లోకం వైపు చూస్తే నీకు నువ్వే బంధించుకున్నావేమో. ఆ బంధకాల నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఆ బంధకాల నుంచి ఈరోజు ఖచ్చితంగా దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఆలకించు, దేవుని మాట ఆలకించు, ఒప్పుకో, పాపాలు ఒప్పుకొని తగ్గించుకో. మనుష్యరాజు భయంకర క్రూరుడండి, చాలా క్రూరుడండి. అంత క్రూరుడు కూడా తగ్గించుకొని అయ్యా బతిమాలుకుంటే దేవుడు విన్నాడు. తగ్గించుకుంటే దేవుడు విన్నాడు. తన బంధకాల నుంచి విడుదల దయచేశాడు. ఈరోజు నీ బంధకం ఎంత భారమైందో నాకు తెలియదు. మనుష్య బంధకము సంఖ్యలతో కట్టారు మహారాజుని. ఈరోజు నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో తెలియదు. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో దేని కొరకు మరి నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మార్పు చెంది ఈరోజు తగ్గించుకో, బతిమాలుకో. దేవుడు నీ బంధకాన్ని బాగలగొట్టబోతున్నాడు ఈ క్రిస్మస్లో. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, సమర్థుడు ఆయన. మనం 4 విషయాలు విన్నాం. 5వ విషయం మనం గమనించవచ్చు. ఏలియా గురించి చెబుతాం. నిరాశే దేవుడు. 1 రాజుల గ్రంథం 19వ నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ రాయబడుతున్న విషయాల్లో ఆయన ఇక అరణ్యంలోకి పారిపోయి నేను చస్తే చాలు, నేను చస్తే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు అంటున్నప్పుడు దేవుడు తన దేవదూతలను పంపి నిరాశలో, నిస్పృహలో ఉన్న ఆయనని వెతికాడు. అరణ్యంలో వెతికి రక్షించాడు. నిరాశ, నిస్పృహ, నేను చచ్చిపోతా, నాకు ఏమొద్దు, నాకు బతికే వద్దు. అలాంటి ఏలియాని దేవుడు నిరాశ, నిస్పృహ, డిప్రెషన్లో ఉన్న వారిని దేవుడు వెతికి రక్షించినట్లుగా ఏలియాను దేవుడు ఆ అరణ్యంలో వెతికి రక్షించాడు. తను చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఈరోజు చాలా మందిలో నిరాశ, నిస్పృహ, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఏలియాలాగే ఆ రోజు ఏలియా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, అన్నీ మర్చిపోయాడండి. ఆ ముందు రోజే ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చాడు దేవుని ప్రార్థన ద్వారా. అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆ అరణ్యంలో నిరాశతో, నిస్పృహతో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను చచ్చిపోతే బాగుండు కాదు. నీ జీవితంలో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, నువ్వు ఎంతో గొప్పగా బతుకు. కానీ ఇప్పుడు నీకు డిప్రెషన్ వస్తుందేమో, లేకపోతే నిరాశ, నిస్పృహలోకి వెళ్ళి నా వల్ల ఏం కావట్లేదు, నేను ఎంత చేసినా అది ప్రయోజనం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, అలాంటి డిప్రెషన్లో ఉన్నావేమో. దేవుడు నిన్ను వెతికి రక్షించబోతున్నాడు.
దేవుని ఎద్దకు రాబోతున్నాడు. తన దూతలను పంపి ఇదిగో ఆయనకు ఆహారం ఇచ్చి నడిపించాడు ఆయన 40 రోజులు రాత్రి పగలు. అలాగే నీ జీవితంలో నువ్వు నడవలేని స్థితిలో, నిరాశలో, ఇక నా వల్ల అవ్వదు, నేను అడుగు వేయలేను, ఇదిగో ఎటు చూసినా అంధకారమే, ఇదిగో ఏమీ జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ డిప్రెషన్ నుంచి దేవుడు నీ చేపట్టి నడిపించబోతున్నాడు. నువ్వు నమ్మితే, దేవుని వైపు చూడగలిగితే దేవుడు ఆ కార్యాన్ని జీవితంలో తప్పకుండా చేస్తాడు. ప్రియ సోదరుడా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చూసుకున్న వాటిలో ఏంటి, ఈ దేవుడు గమనిస్తే మనము మరణ పంచులో ఉన్న వారిని దేవుడు రక్షించినట్టు చూస్తూ ఉన్నాం. వెతికి రక్షించాడు. బయట పడలేని స్థితిలో ఉన్న వారిని ఆయన బయట పడేలా వెతికి రక్షించాడు. నాశనం అయిపోయే వారి స్థితిలో నుంచి దేవుడు వారిని వెతికి రక్షించాడు. బంధించబడిన వారిని వెతికి ఆయన రక్షించాడు. నిరాశ నిస్పృహుల వారిని ఆయన వెతికి రక్షించాడు. ఆఖరిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నశించిన దానిని వెతికి రక్షించి, అక్కడ రాహాబును, ఇక్కడ లేకపోతే ఏలియాను, లేకపోతే లోతు కుటుంబాలనే కాకుండా దేవుడు మనందరినీ రక్షించడానికి నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన, అది రేపు విందాం ఎలా రక్షించాడు అనేది. ఈరోజు నువ్వు మారగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు బతుమాలు కొన్ని తగ్గించుకోగలిగితే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే ప్రార్థన చేయరాతో. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, ఈ వాక్యం వింటూ ఉన్నాను. నా జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. నువ్వు చెప్తున్నావయ్యా, నేను మారుతాను, తగ్గించుకుంటాను అయ్యా. నా పరిస్థితులు మార్చి, నా బంధకాలు విడిపించి, నాకు స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు తెచ్చి యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, కామెంట్ చేయండి. వందనాలు.